గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ అనేవి చాలా కేసెస్ చూస్తున్నాము. కొన్ని క్యాన్సర్స్ ప్రివెంటివ్గా కొన్ని వ్యాక్సిన్స్ వచ్చాయి ఇప్పుడు. నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కర్నూలు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎస్పెషల్లీ, అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటారు, తర్వాత వల్వల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్స్, జెనిటల్ వార్డ్స్, ఇలాంటివన్నీ చాలా కేసెస్ చూస్తున్నాం అనమాట. సో ఈ వ్యాక్సిన్ వచ్చి కూడా చాలా సంవత్సరాలైంది, కానీ ప్రజల్లో అంతగా అవేర్నెస్ రావట్లేదు. ఈవెన్ డాక్టర్స్ సజెస్ట్ చేసినా కూడా చాలా హెజిటేట్ చేస్తున్నారు తీసుకోవడానికి. అంటే కొంచెం భయం ఒకటి ఉంది, కొద్దిగా కాస్ట్ అనేది ఒకటి ఉంది, ఇంకా అంతగా అవేర్నెస్ రావట్లేదు ప్రజల్లో. బట్ ఇది చాలా ఉపయోగకరమైన వ్యాక్సిన్ అనమాట. మనము చిన్న వయసులోనే తీసేసుకోవాలి, అంటే 9 years నుంచే తీసుకోవచ్చు వ్యాక్సిన్. ఈవెన్ బిఫోర్ వాళ్ళు మెనార్కి, అంటే పెద్ద మనిషి అవ్వకముందే, మెచ్యూర్ అవ్వకముందే కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడైనా రావచ్చు ఆ ఇన్ఫెక్షన్ కాబట్టి. ఆ 9 years నుంచి 45 years ఏజ్ లోపల వ్యాక్సిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నాం. డెలివరీ తర్వాత అయినా కూడా తీసుకోవచ్చు, బట్ మంచిగా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ సెక్షువల్ లైఫ్ తీసుకుంటే చాలా మంచిది అనమాట. బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో, అంటే వెరీ 2 or 3 monthsలోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు అది తీసుకోవద్దు. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవద్దు, ఎందుకంటే చాలా వరకు ప్రాబ్లం ఉండదు, బట్ ఒక్కొక్కసారి వెరీ రేర్లీ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్గా వస్తాయి, రావచ్చేమో అనే అనుమానంతో ఆ టైంలో మాత్రం అవాయిడ్ చేసుకొని మిగతా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ఇది 3 డోసులుగా ఉంటుంది, 2 డోసులుగా కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద వ్యాక్సిన్. అంటే ఇందులో కూడా 2-3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్ అని, మోనోవలెంట్ వ్యాక్సిన్ అని, పాలివలెంట్ వ్యాక్సిన్ అని, ఇలా ఉన్నాయి. సో ఇలాంటి వ్యాక్సిన్స్లో క్వాడ్రివలెంట్ అనేది 4 strains-కి మాత్రం పనిచేస్తుంది. నానోవలెంట్ అనే వ్యాక్సిన్ 9 strains-కి పనిచేస్తుంది. ఇది అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. అలానే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. అరౌండ్ ఈ వ్యాక్సిన్స్ 2000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000 వరకు ఉంటాయి అనమాట, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెయిన్స్ దట్ ఇట్ కంట్రోల్స్. డోసెస్ ఏమంటే చిన్న ఏజ్లో తీసుకున్న వాళ్ళకి 2 doses సరిపోతుంది. ఫస్ట్ డోస్ అండ్ 1 month గ్యాప్ తర్వాత సెకండ్ డోస్. కొంచెం లేట్గా తీసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ డెలివరీస్ తీసుకునే వాళ్ళకి 3 doses తీసుకుంటే మంచిది. ఫస్ట్ డోస్ తర్వాత 1 monthకి సెకండ్ డోస్, తర్వాత 6 months తర్వాత థర్డ్ డోస్. సో అక్కడితో అయిపోతుంది. మళ్ళీ దీనికి బూస్టర్ డోసెస్ అని అలాంటివి ఏం అవసరం ఉండదు అనమాట. సో ఈ 2 or 3 doses వ్యాక్సిన్తోనే ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఎక్కువ భయపడాల్సిన ఏం లేదు. చాలామంది పేషెంట్స్ తీసుకుంటున్నారు, ఇంతవరకు అయితే ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ చూడలేదు. వస్తే కొంచెం ఇంజెక్షన్ సైడ్ దగ్గర కొంచెం పెయిన్ రావడము అలాంటిది తప్ప వేరే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ చాలా వరకు చూడలేదు ఇంతవరకు కూడా. పోస్ట్ మెనోపాజల్ కూడా కొంతమంది అడుగుతారు, తీసుకోవచ్చా ఈ వ్యాక్సిన్ అని. అప్పుడు తీసుకుంటే పెద్దగా యూజ్ ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ టైంలో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ అనమాట. ఇండియాలో ఇప్పుడు అందరూ సర్వైకల్ క్యాన్సర్ చాలామంది డెత్ అవుతున్నారు అనేది స్టడీస్లో తెలుస్తుంది అనమాట. సో అందుకని డాక్టర్ని అడిగి తెలుసుకొని అన్ని ఏజ్లో వాళ్ళు కన్సల్ట్ చేసి, యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ ప్రతి అమ్మాయి కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి వ్యాక్సినేషన్స్ ఏమైనా తీసుకునే ఉన్నాయి అంటే తీసుకోవడం అనేది చాలా మంచిది అనమాట, టు ప్రివెంట్ ఆల్ దీస్ క్యాన్సర్స్. థ్యాంక్ యూ.